హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు బంధువుల్లో ఎలా ఉన్నదంటే, అవసరం అయితే ఎట్టుమింటి పనైనా చేయించుకుంటారు. అవసరం అయిపోతే వాడితో ఒక కర్చీఫ్ గుడ్డలాగా మన మన అనే వాళ్ళని మనం కలుపుకొని పోవాలి, వదులుకొని పోకూడదు. అంటే మనిషి అభిమానంగా ఆప్యాయతగా మనం చెప్పే విధానాల్లో ఒలికి చెప్పాలన్నమాట. అంతేగాని క్యాజువల్గా నువ్వు వచ్చి నేను చెప్పినాను కదా అనేది ఉండకూడదు. ప్రతి మనిషిలో ఈరోజు పాజిటివ్ నెగిటివ్గా ఎట్టున్నదంటే ఒకడే చెప్పేదాకా పోకూడదు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. ఇంకొకటి ఏమంటే మన బంధుత్వాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. ఎందువల్ల అంటున్నానంటే, బంధుత్వం అంటే నలుగురు ఉంటే దాని కథ వేరే. ఒక్కడిగా ఉన్నామనుకోండి మనం ఏమి చేయలేం. నలుగురు అనేది మనకు ఉంటే తోడుగా ప్రతి ఒక్కటి మనకు బాగుంటుంది. అది ఎప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమంటే అది ఒకటే. ఎందుకనేసి అంటానంటే, మనం వాడిని పిలిస్తే వాడిని పిలిచేది, వాడికి ఏం చెప్పేది అనేసి అనుకుంటారు. కానీ ఎప్పుడు ఆ విధంగా ఆలోచించబాకండి. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరూ మనం చేసేది ఒక్కరిని మెప్పించేదానికో కాదు, అర్థమైందే. మనం చేసేది మనం మంచిది అనుకోండి, దాంతో మన ఓడు ఉండాలా అనే ఒక ఇది ఉండాలి అంతే. మీరు పెట్టేస్తారు తినేస్తారు అనేసి కాదు. ఎందువల్లంటే మనం చేసేది మనతో కూడా నలుగురు కానీ ఉన్నారనుకోండి, అది చాలా కొండంత బలంగా ఉంటుంది. అదే ఒక్కరున్నారనుకోండి చాలా బాధగా ఉంటుంది. అందుకనేసి మనం చేసేది మన వాళ్ళు అనేది మాత్రం ఎప్పుడు వదులుకోకూడదు. ఇది ఎందువల్ల అంటే ప్రతి దగ్గర బాండింగ్ తగ్గిపోతూ ఉంది. అంటే నలుగురిని కలుపుకొని పోయే విధానం లేదన్నమాట. ఏదో నేనే పోతాను నేనే చేసుకొని వస్తాను అనే విధంలోనే ఉన్నారు. ఆలోచన ధోరణి ఇది కరెక్ట్ కాదు. మనం నలుగురిని కలుపుకొని పోవాలి. డబ్బు ఈరోజు ఉంటుంది, మనిషి ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు. అందుకనేసి ఈ బాండింగ్ అనేది కలుపుకొని అందరూ హ్యాపీగా ఉండండి. డబ్బే శాశ్వతం కాదు, మనకు ఇల్లే శాశ్వతం కాదు. మనం చెప్పే ఒక్క ప్రేమతో మాట, పిలిచే పిలుపులోనే ఉంది. ఏమనేసి ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అని ఒక్క మాట చెప్పండి, చాలా సంతోషపడతారు. వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత అనండి, చాలా బాధపడతారు. అందుకనేసి